ప్రజల్లో ఆయన ఒక ఐకాన్‌గా నిలబడిపోయాడు. ఈ ఐకాన్ అనే మాట మనం రిపీటెడ్‌గా కూడా వాడుకోవచ్చు. ఏ విషయానికైనా ఐకాన్ ఆయనే. సమస్య పరిష్కారానికి ఐకాన్ ఆయనే. రోడ్లేయాలా ఐకాన్ ఆయనే. ప్రజలకి సహాయం అందించాలా ఆయన ఐకాన్. అన్నిటికీ ఆయన. మధ్యప్రదేశ్ రీసెంట్‌గా పార్లమెంటు ఆయన ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ కమిటీ మెంబర్ ఒక ఎంపీ గారు. ఆయన తన రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఇక్కడ మైనింగ్ చేసుకుంటారంటే ఒప్పుకోవట్లేదు, అడ్డం పడిపోతున్నారని చెప్పేసి ఎవరిని అడగాలి సార్? సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ జై సాయి దీపక్ ప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాష్తో నిర్వహించిన ఏఎన్ఐ పాడ్కాస్ట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి చేసిన విశ్లేషణ అత్యంత ఆసక్తికరంగా మరియు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. Government currently, right? Do you think that they have to wield the mandate to do this? Okay, who are the lead partners? BJP, TDP and JDU? That's it? That's all you're looking at? Which of these partners is going to say no to this? Babu? No, because there's another person who's a checkmate there. Who? Pavan? Exactly. Without Pavan Kalyan, Andhra Pradesh government will not stand. They know this. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకే పరిమితం కాలేదని ఆయన బలంగా నమ్ముతున్నారని ఆ పాడ్కాస్ట్లో చెప్పిన కొన్ని కీలక అంశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం బలంగా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన కారణమని సాయి దీపక్ పేర్కొన్నారు. And Pavan Kalyan has been saying the right things. Except that I think he needs a systemic support, and I think the state BJP of Andhra Pradesh should start talking to him seriously. Because whether they like it or not, they don't have a local face which has his charisma and his pull. ఆయన లేని పక్షంలో ఈ ప్రభుత్వం ఏర్పడటం లేదా నిలబడటం కష్టమనే అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ గారి ఆకర్షణ మరియు ప్రభావం ఆంధ్రప్రదేశ్ దాటి దేశవ్యాప్తంగా ఉందని ఆయన వివరించారు. ముఖ్యంగా సనాతన ధర్మం మరియు సాంస్కృతిక అంశాలపై మాట్లాడే తీరు ఇతర రాష్ట్రాల్లోని యువతను విశేషంగా ఆకట్టుకుంటోందన్నారు. And his pull is not limited to the state of Andhra Pradesh. He has managed to actually stir the hornet's nest in Tamil Nadu as well. Okay? Yeah, he went there. He's done that. Yeah. He's gone and done that, right? రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఒక లక్ష్యం కోసం ఆయన పనిచేస్తున్న తీరును సాయి దీపక్ అభినందించారు. ఇతర నాయకుల కంటే భిన్నంగా ఆయన తన సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో ఉన్నారని విశ్లేషించారు. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక ప్రాంతీయ నాయకుడిగా మిగిలిపోకుండా దేశంలోని సనాతన ధర్మ పరిరక్షకులకు ఒక గొంతుకగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడి కంటే సంస్కృతిని మరియు ధర్మాన్ని ప్రతిబింబించే శక్తిగా ఎదుగుతున్నారని, ఆయన ప్రభావం ఆంధ్ర సరిహద్దులను దాటి ఎప్పుడో విస్తరించిందని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆయన గురించి మీరు అడిగారు. ఆయన పాలన ఎలా ఉంది అంటే, మంత్రిగా ఆయన పాలన చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆయన ప్రభావం ప్రజల్లో అనేక రకాలుగా, అది ఒక పని ప్రభుత్వంలో జరిగే విషయం కావచ్చు, ఒక సమస్య కావచ్చు, ఆ పరిష్కారం కావచ్చు, అన్నీ కూడా పవన్ కళ్యాణ్ అనే ఒక పేరు మీదనే నడుస్తుంది, ఆ పేరుతోనే అన్నీ జరుగుతున్నాయని చెప్పడానికి ఏ మాత్రం సందేహించక్కర్లేదు. ఇది ప్రజల్లో ఆయన పేరు రాను రాను పెరుగుతూనే వెళ్తుంది. అతి బలంగా, ఒక రకం కాదండి, చాలా కన్స్ట్రక్టివ్. ప్రతి చిన్న విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా కేర్ఫుల్గా, అంటే ఎలా అంటే ఎవరన్నా నన్ను ఏమన్నా అనుకొని నా ప్రవర్తనని తిట్టుకొని అవన్నీ ఆలోచించట్లేదు ఆయన. నేను ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడగలను, ఎటువంటి సేవ చేస్తే ప్రజల్లో నా గుర్తింపు పెరుగుతుంది, తద్వారా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమికి బలం చేకూరుతుంది, ఈ విషయాలే ఆయన మైండ్లో ఉంటాయి. సరే, అలాంటి ఆలోచన చూసుకుంటే ప్రస్తుతం కూటమి పాలనలో ప్రజలు మాకేదన్నా పని జరగాలి, మా సమస్యకు పరిష్కారం దొరకాలంటే వాళ్ళు అపార అనుభవం ఉన్న చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళట్లేదు, ఇంకో మంత్రి దగ్గరికి వెళ్ళట్లేదు, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ దగ్గరికే వస్తున్నారు. ఎందుకని అంటే పరిష్కారం దొరుకుతుంది. కనీసం అంటే పెద్ద స్థాయిలో పరిష్కారం దొరికే సమస్య అయినా సరే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే కదలిక వచ్చేస్తుంది. ముందు కదలిక ద్వారా పరిష్కారం ఆటోమేటిక్గా దొరుకుతుంది. ఈ యాక్టివిటీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండటం వల్ల ఆయన పేరు ప్రస్తుతం ఒక రాష్ట్రంలోనే కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఆయన పేరు మారుమోగిపోతుంది. ఎవరి పవన్ కళ్యాణ్ నుంచి. ఏ ఛానల్కి ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మన సుప్రీంకోర్టు అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ నేను చూశాను, సాయి దీపక్ గారు. ఎస్, ఆయన
పాపులర్ జర్నలిస్టు మేడంకి స్మితా ప్రకాష్ గారు అనే ఆవిడకి ఇంటర్వ్యూ ఇచ్చారు. పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఆయన క్లియర్గా చెప్పాడు, ఏపీలో కూటమి అంటే ఏమనుకుంటున్నారు అనగానే ఆ జర్నలిస్ట్ కూడా 2-3 పేర్లు చెప్పి కాదు అనగానే పవన్ అనగానే ఎస్ అన్నాడు. అంటే ఆ ఎస్ అనే మాటలో ఆయన ఎంత కాన్ఫిడెంట్గా చాలా ప్రౌడ్గా చెప్పాడు ఆయన. దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అక్కడ కూటమికి బేస్, కూటమికి వెన్నుముక, కూటమికి బలం, పవన్ కళ్యాణ్ లేనిదే కూటమి లేదు అనే విషయాన్ని ఆయన క్లియర్ కట్గా ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. కావాలంటే అందరూ కూడా చూసుకోవచ్చు. అదే రకంగా ఆయన మెన్షన్ చేశాడు. ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ అక్కడే కాదు, ఆయన తమిళనాడు వెళ్ళారు, బ్రహ్మాండమైన సక్సెస్, బ్రహ్మాండమైన ఫాలోయింగ్ కనపడింది అక్కడ. కర్ణాటక ఎలక్షన్కి వెళ్ళారు, బ్రహ్మాండమైన విజయాలు దొరికినాయి. మహారాష్ట్ర ఎలక్షన్కి వెళ్ళారు, బ్రహ్మాండమైన అంటే వెళ్ళారు మీన్స్ ప్రచారానికి, విజయాలు దొరికినాయి. ప్రతి చోట కూడా ఆయన ముద్ర కనబడుతుంది రాజకీయంగా. అది ఎలా ఉపయోగపడుతుంది అంటే భవిష్యత్తులో జాతీయ పార్టీతో పొత్తులు, ఆల్రెడీ బీజేపీ ఉంది కాబట్టి జాతీయ పార్టీ పొత్తుతోనే ఉన్నారు కూటమిలో కూడా. ఆ బీజేపీ పార్టీ కూడా పవన్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది, ఆయనకి ఎప్పుడు మద్దతుగానే ఉంటున్నారు, ఆయన్ని సూపర్ హీరో కింద ఎప్పుడు కూడా చూడటం జరుగుతుంది. అటువంటి బీజేపీ ఈ సౌత్ రాష్ట్రాల్లో గట్టి పునాది వేసుకోవాలన్నా, లేదు ఇంకొంచెం పార్టీ డెవలప్మెంట్ కావాలన్నా ఒకటే ఒక ఫేస్ పవన్ కళ్యాణ్. ఆ విషయాన్ని కూడా ఆయన చెప్పారు. అది నిజం. ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే, ఇందాక మరి చెప్పుకో, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది. ఎస్, దొరుకుతుందండి. పేకాట విషయం తీసుకో. మహిళలు మా సంసారాలు ఇబ్బంది పాలైపోతున్నాయి, ఇది పరిస్థితి, మీరు పేకాట క్లబ్ల విషయంలో చర్య తీసుకోవాలని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు మహిళలు. వెంటనే ఆయన ఏం చేశారు, డీజీపీ గారితో మాట్లాడారు, కన్సర్న్డ్ డిఎస్పీ గారితో మాట్లాడారు. దాని పర్యవసానం ఏమైంది, తిరువూరు అని, సత్తెనపల్లి అని, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా క్లబ్బుల మీద దాడి జరిగింది. వీళ్ళందరూ ఏం చేశారు, మా క్లబ్బుల మీద దాడి జరుగుతుందని కోర్టుకు వెళ్ళే పరిస్థితి కల్పించారు. ఇది ఆయన శాఖ కాదు, హోంశాఖ. కానీ ఆయన దృష్టికి వచ్చిన సమస్యని తీసుకెళ్ళాడు. ఇటువంటి విషయాలనే ఆ పాడ్కాస్ట్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. సనాతన ధర్మానికి ఆయన ఒక లీడ్ తీసేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన పార్టీ అభివృద్ధిని కూడా, పార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే పార్టీ నిర్మాణాన్ని కూడా పక్కన పెట్టి సనాతన ధర్మం పట్టుకొని హిందుత్వాన్ని గట్టి స్థాయిలోకి తీసుకెళ్లేదానికి ఆయన కట్టుబడి ఉన్న విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అలాగే నిజమే, అది మేము కూడా చెప్తున్నాం, అది నిజమే. ఎందుకని అంటే అది నిజం కాబట్టి అటువంటి ఆలోచనని ప్రజలందరిలో ఉన్న పాతబడిపోయిన ఎక్కడో అడుగును దాక్కున్న ఆలోచనని బయటికి తీసుకుని మన మతాన్ని మనం ఫాలో అవుతూ ఇతర మతస్థులను గౌరవించుకుంటూ మంచిగా బతకటమే సనాతన ధర్మం అనే విషయాన్ని తీసుకెళ్ళటానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దేశంలో ఉపయోగపడతారు, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద కూడా ఉపయోగపడతారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించిన విషయం. ఆయన ఇంకొకసారి చెప్పాడు. ఆయన నిజంగా చాలా థ్యాంక్స్ టు దీపక్ గారు. మధ్యప్రదేశ్కి రీసెంట్గా పార్లమెంటు ఆయన ఎస్సీ ఎస్టీ పార్లమెంటరీ కమిటీ మెంబర్ ఒక ఎంపీ గారు, ఆయన తన రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఇక్కడ మైనింగ్ చేసుకుంటారంటే ఒప్పుకోవట్లేదు, అడ్డం పడిపోతున్నారని చెప్పేసి ఎవరిని అడగాలి సార్? కన్సర్న్ మినిస్టర్నో లేకపోతే పిఎంఓ నుంచో ఎవరిదో ఒకళ్ళు సీఎం గారిని అడగాలి. ఆయన ఎవరిని పవన్ కళ్యాణ్ గారిని అడిగారు. వెంటనే అది సాల్వ్ అయిపోయింది, పరిష్కారం దొరికింది. అంటే ఇటువంటివన్నీ కూడా ఏంటి అంటే మనం సమస్యతో పవన్ గారి దగ్గరికి వెళ్తే వెంటనే పని అయిపోతుంది. ఆయన ఎంత మానవత్వంతో మంచిగా సాఫ్ట్ కార్నర్గా ఉంటాడో ఒక పని జరగటానికి అంత కఠినంగా కూడా ఉంటాడు. అదే పవన్ కళ్యాణ్ గారు. అదే ఆయన్ని ఈరోజు ఈ స్థాయికి నిలబెట్టింది. భవిష్యత్తులో మంచి స్థాయిలో మనం అందరం కలిసి పవన్ కళ్యాణ్ చూసే అవకాశం తప్పకుండా లభిస్తుంది. ఇందాక సాయి దీపక్ గారి గురించి మాట్లాడటం, ఆయన ఆంధ్రప్రదేశ్లో, ఆయన ఊరికి మాట్లాడలేదండి, ఆయన ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల తిరిగాడు.
తిరిగి ప్రతి చోట టచ్ చేశాడు. ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే మాట్లాడారు వాళ్ళని అభిమానులు. ఊరికినే ఏది చెప్తే అది ఎవరు కూడా నమ్మరు. వీరేదో ఊపుసుకోక మాటలు మాట్లాడుతున్నారు, కథలు చెప్తున్నారు. కానీ క్షేత్రంలో తిరిగి, ప్రజాక్షేత్రంలో తిరిగి ప్రజల దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ఆయన మాట్లాడారు. ఈరోజు నేను మాట్లాడాను. ఇంకెవరు రేపొద్దున ఎవరు మాట్లాడినా సరే ప్రజల దగ్గరికి రండి, పవన్ కళ్యాణ్ గురించి అడగండి, మీకే అర్థమవుద్ది. ద ఓన్లీ వన్ ఐకాన్ పవన్ కళ్యాణ్. యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా నా విశ్లేషణ